వెల్కమ్ టు మన టీవీ. విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే ఖర్చుగానే సీఎం జగన్ పరిగణిస్తారు. విద్యపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశాం. ఫలితంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం 20.37% నుంచి 6.62% తగ్గిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37% అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద